డాక్టర్ నిరంజన, మీరు బొంబాయిలో పుట్టి పెరిగిన ఇది మీ తాతగారు ఊరని మీరు ఇక్కడికి రావడం నిజంగా ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. డాక్టర్ నిరంజన, మీ వైద్య శిబిరం విజయవంతంగా పూర్తి కావడానికి ఈ ఆంజనేయులు మీకెప్పుడు కొండంత అండగా బలంగా ఉంటాడు. రే మగ డాక్టర్, రారా ఇటువైపు రారా. ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళతోనే మాట్లాడుకుంటారు దొంగ మొహం. ఈ ముగ్గురులో ఎవరు నేర్చుకోవాలో అర్థం కావట్లేదు. వైద్య శిబిరం ఎత్తేసే లోపు ఈ ముగ్గురులో ఎవరో ఒకరితో జెండా ఎత్తేయాలి మనం. వాట్? నేను మనసులో మాట్లాడుకున్నది విన్నారా? మీకు అర్థమైందా? అయితే ఇబ్బంది లేదు, వదిలేండి. అమ్మయ్యా. డాక్టర్, మీకోసం నేను ఒకరిని సాయం అడిగాను. ఆయన చోట్లనే క్యాంప్ పెట్టుకోవచ్చు, ఆయన ఇంట్లోనే ఉండొచ్చు. కానీ నా మాట ఆయన వినరు, ఆయన మాట ఊరే వింటుంది. ఎందుకంటే మేమిద్దరం అంతా క్లోజ్. అరే తలుచుకోగానే ఎదురొస్తున్నారే. ఆహా, శాంతంగా ప్రశాంతంగా ఒంటరిగా వస్తున్నారు. వేణాపోయా, మ్యాటర్ ఇక్కడే మాట్లాడదాం. హాయ్ రాజ్. ఎందుకు పరిగెత్తుకొస్తున్నాను? రాజు రాజు, పసిపిల్లని పట్టుకుని ఎందుకు అలా కొడుతున్నావు? ఏయ్ రాజు రాజు, ఎందుకు అలా కొడుతున్నావు? ట్యూషన్కి వెళ్ళని చెప్పారా? సారా కాస్తావా? నొప్పిగా ఉందా? ఏడుస్తున్నవాడు నొప్పి పెడుతున్నా. అయ్యో, చెప్పు, కాస్తావా? సారాయి కాస్తావా? ఆంజనేయులు, ఇనకి సారా అంటే నచ్చదా? నీ రబ్బర్ నోరు మూసుకొని కూర్చోరా. ఎవడన్నాడు? నాకు సారా అంటే బాగా ఇష్టం. నేను ఎప్పుడు సారా తాగొచ్చినా నన్ను మా బామ్మ, ఇదిగో నాయన వీర్రాజు తాగేసొచ్చి అలా ఒట్టి కడుపుతో పడుకోకూడదు బంగారం, ఏదైనా కడుపు కింద తినేసి పడుకో నాయనా అనేది. కానీ ఆ దిక్కుమాల 1998వ సంవత్సరం మార్చి 12వ తారీఖున రాత్రి 8 గంటలకి నాతో మా బామ్మ ఒక మాట అంది చూడు. ఏమంది? ఇదిగో నాయన వీర్రాజు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా తాగేసి ఆరోగ్యం పాడు చేసుకుంటావు, ఈ ఎదవ తాగుడు వదిలేయచ్చు కదా అనంది. అంతే, ఆ రోజు ఒట్టేసుకున్నా, ఇంకెప్పుడు వీర్రాజు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొడుతూనే ఉన్నా, ఆ చేతులు నొప్పెట్టడం లేదు. నేను తాగని ఆ సారాని ఈ చుట్టుపక్కల 12 గ్రామాల్లో ఎవడూ కాచకూడదు, తాక్కూడదు అని పెద్ద చట్టం వేస్తే మన చట్టాన్ని పక్కనట్టి నాకే తెలియకుండా సారాయి కాస్తావా? మళ్ళీ కనిపించుకో. కాసుకోండ్రా. చెట్టు మీద దయ్యం నాకేం భయం, 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 చెట్టు మీద దయ్యం. వీర్రాజు, 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 వాడిని అలాగే ఎత్తే లోపల పడేరా. వీర్రాజు, వీర్రాజు, ముఖ్యమైన విషయం వీర్రాజు. ఎవరి గురించి? నీ గురించి వీర్రాజు, నీ గురించా? ఉన్నట్రా, చెప్పు పోలీసు. చెప్పలేట్రా, స్టేషన్లో మీరు ఫిర్యాదు చేశారా? ఏంటి ఫిర్యాదు చేశారా? వాట్ ఈ షాక్. నిజమా? గమ్ముకుంటారా బాబు, ఎందుకో గోల్ చేసి చంపేస్తున్నారు. ఎవరి మీద ఫిర్యాదు చేసేది? మీకు దండం పెడుతున్నారా బాబు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి. చావంటే భయం లేని ఏ బామ్మదిరా నా మీద ఫిర్యాదు చేసింది? ఈరోజు ముందు కూర్చో, మంచి టీ చెప్తాను. ఎవరు అడుగుతున్నాను కదా, చెప్పేది వినరా? ఆడపిల్ల మేమందరం డాక్టర్స్, బాంబే నుంచి వచ్చాం. ఈ ఊళ్ళో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయబోతుంది. మా ఊరు డాక్టర్లు తక్కువేంట్రా? మా కళ్ళ ముందే నలుగురిని కొట్టారు, మా బండిని పగలు కొట్టారు. అరెస్ట్ మీ ఇమీడియట్లీ. ఏంటి ఇమీడియట్ ఇడ్లీ, ఇంగ్లాండ్ ఇడ్లీ? కొట్టింది మావాడు అన్నారు, ఉందా?
ఏం లేడివమ్మా నువ్వు పల్లెటూరు అంటే అంత ఆధారం ఉందా సాక్ష్యం ఉందా సాక్ష్యమే కదా అవును దృశ్యంగానే ఉంది. బావ మనకు చూపించడం లేదేటి? మామయ్య చెప్పాలడు 30 ఏళ్లలో మనం ఎన్ని పంచాయతీలు చేసుంటాం. అవి లెక్కలు చూడాలంటే 3 ఏళ్ళు అవును. పడుతుంది చేసిన ప్రతిసారి వీర్రాజు ఇలా కొట్టుంటాడు అలా కొట్టుంటాడు అని ఎంతమంది చెప్పుంటారు. చుట్టుపక్కల వాళ్ళంతా కానీ ఇంతవరకు నేను కొట్టడం నేనెప్పుడూ చూడలేదే మావయ్య. సరిగ్గా చెప్పేవాళ్ళుడు కానీ ఈ రోజు నేను మక్కదనడం దవడ వాయించడం పళ్ళు రాలగొట్టడం అన్నింటినీ అదే ముద్దుగా ఫోటో తీసి పెట్టింది మావా ఈ పట్నం పిల్ల. బామర్దులో సినిమా అయిపోయింది. నువ్వు ఉండరా ఆడ సినిమా అయిపోయిందట. మావయ్య, ఇది మన కేబుల్ టీవీ వచ్చి దుమ్ము రేపిన ఈర్రాజు అని దోళ్ళగొట్టమని చెప్పు. ఖాళీ లేకుండా రోజంతా యాడ్లేసి కుమ్మేస్తారు ఎవడో ఒకడు మన వల్ల బాగుపడతాలే. రాజకీయాలు వద్దు మావయ్య. నాకు రాజకీయాలు అవుతున్నాడు మన రైస్ మిల్లే చాలు. వెరీ గుడ్ వెరీ గుడ్ ఏంటిది? ఎవిడెన్స్ సెట్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు, మీరు పట్టించుకోవడం లేదు. అందరూ కలిసి గుంపుగా మాట్లాడుకుంటున్నారు మంచి నిర్ణయం తీసుకుంటారు. మాట అయిపోయింది మావయ్య. చెప్పాలుడు ఇదిగో పిల్ల, రేపు ఉదయం కోడెట్లో కాలు నరుకుతున్నా, సాయంత్రం సారులో చేయి నరుకుతున్నా, Correct. రాత్రికి రాజుల్లో రచ్చ. ఇలా దేవుడు పుణ్యం అంటూ రోజంతా రకరకాలుగా ఉన్నాయి. కానీ దాన్ని నీలా ఫోటోలు తీయడానికి ఎవరు లేరు. అందుకనే నిన్ను పనిలో పెట్టుకుందాం నిర్ణయం చేసుకున్నా. ఏంటి వాట్? ముప్పోట్ల తిండే 3600 కూలి. ఉండడానికి పూరు గుడిసా గాలాడడానికి ఫ్యాన్. ఇది ప్రారంభమే ఆలోచించుకొని ఒప్పుకోండి. ఆ తర్వాత మీ సామర్థ్యం చూసి మా అల్లుడు జీతాన్ని పెంచేస్తాడు. ఎస్ సార్ ఎస్. ఇన్స్పెక్టర్, వాట్ ఇస్ దిస్ అట్రాసిటీ? అయ్యయ్యో ఇది సిటీ కాదమ్మా, చిన్న గ్రామం రావులపాలెం. ఎంతమంది వచ్చి బెదిరించినా ధైర్యంగా నా మీదే ఫిర్యాదు చేసావు చూసావా. ఆడపిల్లంటే ఇలాగే భయపడకుండా ఉండాలి. ఏ మెరిట్ బావా ఈ పిల్లంటే నాకు ఇష్టం అని ఇంగ్లీష్ లో చెప్పరా. ఐ ఐ లైక్ లైక్ యూ. నువ్వు కాకుండా మీరు అని చెప్పరా. మీరు అంటానికి ఇంగ్లీష్ లో యూనే బావా. సరైన మర్యాద లేని భాషలా ఉందే. ఇంకా దగ్గర నాకు చదువు హబ్బలా. ఇదిగో పిల్ల, నేను చువ్వల వెనకాలకు వచ్చింది నువ్వు ఇచ్చిన ఫిర్యాదుకు భయపడి కాదు, అచ్చవైన నీకున్న ధైర్యాన్ని చూసి. డాక్టర్, నువ్వు టాప్ టక్కర్, టనాల్ టుక్కర్. అదిరింది. అయ్యయ్యా రామబట్నాడే, ఈ విషయం తెలిస్తే నేను వచ్చేదాను కదే. తెలీదు మేడం. ఎవడో చూడని ఇక్కడికి వచ్చి టెంట్ లేసావు. తీసేయ్ మొత్తం తీసేయ్. ఎందుకు అనవసరంగా గొడవ చేస్తున్నారు? తీసేమన్నానా? నేను ఎవరిని ఎక్కడున్నాను? ఒక్క నిమిషం వీర్రాజుని కిర్రెక్కించినందువల్ల నన్ను 5 గంటల పాటు కోమాలోకి పంపించేశాడు. ఏట్రా సౌండ్? ఎవరిని అడిగి క్యాంప్ వేశారు? ముందు మొత్తం అంతా తీసేయ్. గవర్నమెంట్ పర్మిషన్ ఉంది సార్. నా పర్మిషన్ ఉందా? మర్యాదగా 5 లక్షల రూపాయలు ఇవ్వు, లేదా నువ్వు ఈ చుట్టుపక్కల ఎక్కడా మెడికల్ క్యాంప్ పెట్టలేవు. ఈ పోలీసు, కమిషనర్, తహసీల్దారు ఎవ్వరూ నీకు సాయం చేయడానికి రారు. ఈ ఆంజనేయులు వస్తాడు రా. ఏరా రాంబాబు, ఊర్లో ఏదైనా మంచి పని జరిగేటప్పుడు నువ్వు దానికి అడ్డుపడ్డం, అది ఎవరి నాయకత్వంలో జరుగుతోందో నేను చెప్పగానే నువ్వు భయంతో పరుగులు తీయడం మామూలే కదా. డాక్టర్స్, ఎవరు భయపడకండి. నేను ఇప్పుడు ఒక పేరు చెప్పబోతున్నాను. అది విని వాడు షాక్ అవుతాడు, మీరందరూ నవ్వుతారు. ఈ క్యాంప్ ఎవరి నాయకత్వంలో జరుగుతుందో చెప్పనా? ఎవరు? వీర్రాజు. అయ్యే, షాక్ అవ్వాల్సిన వాళ్ళు నవ్వుతున్నారు, నవ్వాల్సిన వాళ్ళు షాక్ అయ్యారు. రే తాడి చెట్టు, ఇలా రా. రమ్మంటుంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు చెప్పిన వీర్రాజుని వీర్రాజునే మేడం మేడమా జైల్లో పెట్టించారు. జైల్లో పెట్టించారా? జైలు నుంచి వీర్రాజు బయటికి రాగానే ముందు దండేసి దండం పెట్టాలి, లేదంటే నాకు పిండం పెట్టేస్తాడు. చూడమ్మా, నీకు 1 అవర్ టైం ఇస్తున్నా. ఆలోగా 5 లక్షల రూపాయలు రెడీ చేయి, లేకపోతే ఈ మొత్తం క్యాంప్ నే లేపేస్తాను. అర్థమైందా? మేడం, కావాలంటే 5 లక్షలు డబ్బులు ఇచ్చేద్దామా? ప్రాపర్ గా పర్మిషన్ తీసుకున్నాం, ఎవరికి డబ్బులు ఇవ్వకర్లేదు. పోనీ మనం వేరే ఊరికి వెళ్ళిపోదాం మేడం. మెడికల్ క్యాంప్ ఈ ఊళ్ళోనే జరుగుతుంది, మనం ఎవరికి భయపడక్కర్లేదు. బట్ మేడం, క్యాంప్ ఎలా జరుగుతుంది? దానికి ఒకే ఒక్క దారుంది. మీరు జైల్లో పెట్టించారే వీర్రాజు, ఆయనకి బెయిల్ ఇచ్చి ఒక్కసారి క్షమాపణ అడగండి. తర్వాత ఆయన కాళ్ళ వెళ్ళబడి సాయం అడగండి, ఖచ్చితంగా చేస్తారు. ఎలాంటి చిల్లరగాళ్ళంతా తర్వాత మీ జోలికి ఎందుకు వస్తారు చెప్పండి? అప్పుడైతే రాంబాబు చెడ్డోడు, వీర్రాజు మంచివాడా? వీర్రాజు కూడా చెడ్డోడే, కాకుంటే రాంబాబు మంచికి చెడ్డోడు, వీర్రాజు చెడుకి మాత్రం చెడ్డోడు. మ్యామ్, బెలిపిద్దాం మ్యామ్. అలా చెప్పరా పెడతా మొహం. ఒప్పుకోండి మ్యామ్. మ్యామ్ ప్లీజ్ మ్యామ్. మ్యామ్, ఏంటమ్మా జైలుకి వెళ్దామా? మ్యామ్ ఒప్పుకోండి మ్యామ్.